క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ త్రిత్వం తర్వాతి 13వ ఆదివారపు ఆరాధనను ప్రారంభం చేసుకుంటూ ప్రార్థన ద్వారా మనం ఈ ఆరాధన ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, నీ ఘనమైన నామమునకు వేలాది వందనాలు. క్రైస్తవ విశ్వాస జీవితంలో విశ్వాసి ఏ విధంగా భక్తి చేయాలో, ఏ విధంగా బ్రతకాలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ నేర్పిస్తూ సరిచేస్తూ ఉన్న విధానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. భక్తి జీవితం మా సంతోషం కొరకు కాదు నాయనా, నిన్ను సంతోషపెట్టుట ఎలా భక్తి చేయాలో మాకు నేర్పించమని, ఈ వాక్యము ద్వారా మా జీవితాలు సరిచేయబడి నీ నామ మహిమకరంగా జీవించుటకు మాకు నేర్పించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, త్రిత్వం తర్వాతి 13వ ఆదివారంలో మనం ప్రవేశించాం. జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. 7వ అధ్యాయము 4వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, దేశపు జనులందరినీ యాజకులకును నీవీ మాట తెలియచేయవలెను. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసముండి దుఃఖము సలుపుచు వచ్చినప్పుడు నాయందు భక్తి కలిగియే ఉపవాసముంటిరా? మరియు మీరు ఆహారము పుచ్చుకున్నప్పుడు స్వప్రయోజనమునకే గదా పుచ్చుకుంటిరి? మీరు పాపము చేసినప్పుడు స్వప్రయోజనమునకే గదా పాపము చేసిదిరి? యెరూషలేములోను దాని చుట్టూను పట్టణములలోను దక్షిణ దేశములోను మైదానములోను జనులు విస్తరించి క్షేమముగా ఉన్న కాలమున పూర్వీకులకు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనస్సునకు తెచ్చుకొనకుండా వచ్చునా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగములలో ఉన్నటువంటి అంశము ఏంటంటే, సమర్పణ కలిగిన బ్రతుకు, సంతృప్తి కలిగిన భక్తి. అంటే క్రైస్తవ విశ్వాస జీవితం అనేటటువంటిది అర్పణ వేరు, సమర్పణ వేరు. అర్పణ అంటే మనము ఇవ్వవలసినటువంటి దానిని ఇవ్వగలగటం, కానుక. 2, సమర్పణ అంటే మనం ఇవ్వవలసింది కానుక మాత్రమే కాకుండా మనల్ని మనం దేవునికి అర్పించుకోవటమే దీనిని సమర్పణ అంటారు. కాబట్టి దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అంటే, మనం ఇచ్చేటటువంటి కానుకలు కాదు, మనల్ని కోరుకుంటున్నాడు. ఇది సమర్పణ అంటే. ప్రియ దేవుని బిడ్డలారా, మానవుడు నేటి దినాల్లో అనుదినము దినదినము నూతనత్వాన్ని కోరుకుంటున్నాడు. కాబట్టి కాలక్రమంలో అన్నీ మారుతూ వస్తూ ఉన్నాయి, అన్నీ అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, భక్తిలో మార్పు లేదు, బతుకులో అభివృద్ధి లేదు, వ్యక్తిత్వంలో నూతనత్వం లేదు. దేవునిని ప్రేమించటంలో కానీ, దేవునిని ఆరాధించటంలో కానీ ఇంకా పాత అలవాట్లు, పాత ఆచారాలలో ఉంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాలను మనం గమనించినట్లయితే ధరలు పెరుగుతూ ఉన్నాయి, ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి, ఛార్జీలు పెరుగుతూ ఉన్నాయి. కానీ విశ్వాసం మాత్రం పెరగట్లేదు, క్రియలు మాత్రం పెరగట్లేదు. ఎలాగుంటున్నారు అనంటే, బెత్తెడంత తోక లాగా ఆ బెత్తెడంత విశ్వాసము, ఆ బెత్తెడంత భక్తి, ఆ బెత్తెడంత విధేయతతోనే
భక్తి చేస్తూ ఉన్నారు, కానీ ఆ వయసుకు తగ్గట్టు ఆ భక్తి విధానం పెరిగినట్లుగా దేవునికి కనబడట్లేదు. అందుకని ఇక్కడ 70 సంవత్సరాలు వారు బబులోను చెరలో ఉన్నారు. ఆ చెరకాలం పూర్తయింది. పూర్తయిన తర్వాత దేవుడు వారితో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మీరు ఉపవాసం ఉండినప్పుడు నా కోసం మీరు ఉంటున్నారా? చూడండి ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుడు. నాకు నాయందు భక్తి కలిగియే ఉపవాసం ఉంటిరా. యాజ్ ఏ క్వశ్చనింగ్ మెథడ్, ప్రశ్నించు పద్ధతి. దేవుడు ప్రశ్నిస్తున్నాడు, చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నాయందు భక్తి కలిగియే ఉపవాసం ఉంటిరా. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, అసలు ఉపవాసం ఎందుకండి? ఉపము అంటే దేవునికి దగ్గరగా, వాసము అంటే సహవాసము, అంటే దేవునికి దగ్గరగా జరగటానికి ఈ ఉపవాసము, దేవునితో సహవాసం చేయటానికి ఈ యొక్క ఉపవాసము. అయితే ఇశ్రాయేలీలు పూర్వీకులైన వారి పితరుల వలె అవిధేయులై ఉండక దేవుని వైపు తిరిగితే ఆయన కృపకు పాత్రులు అవుతారు అనే విషయాన్ని ఈ జకరియా ప్రవక్త నొక్కి చెబుతూ ఉన్నాడు. 7వ అధ్యాయం 8వ అధ్యాయాల్లో ఇశ్రాయేలీల ప్రజల వేషధారణ, అవిధేయతలను గూర్చి ప్రస్తావించబడింది. అయితే వీళ్ళు పదే పదే వీరికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ఉపవాసాలు ఉండటం మంచిదే, కానీ ఈ ఉపవాసాలు వీరు ఎందుకు చేస్తున్నారయ్యా అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, 5వ నెలలో ఉపవాసం ఉంటున్నారు, 7వ నెలలో ఉపవాసం ఉంటున్నారు. 5వ నెల అంటే మే నెల, తర్వాత జూలై నెలలో ఉపవాసం ఉంటున్నారు. మన భాషలో అయితే 5వ నెలలో ఎందుకు ఉపవాసం ఉంటున్నారయ్యా అంటే, యెరూషలేము నాశనం గురించి, ఆ టైంలో యెరూషలేము నాశనం చేయబడింది ఎప్పుడో 70 సంవత్సరాల క్రితం. అందును బట్టి వారు ఉపవాసం ఉంటున్నారు. ఆ క్రమంలో 7వ నెలలో ఏం జరిగిందంటే, యోధా గవర్నరు హత్య చేయబడ్డాడు, రాజవంశానికి చెందినటువంటి గవర్నరు. వీళ్ళిద్దరూ వారి యొక్క పూర్వీకులు కాబట్టి వీరు, ఈ దేవుని ప్రజలు దేవుని సన్నిధిలో ఎప్పుడో మరణించిన వారి పితరుల కోసం ఉపవాసం ఉంటున్నారే కానీ వారి కోసం, దేవుని కోసం ఉండటలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడప్పుడు మన వాళ్ళు కూడా ఇలాగ చేస్తారు. అంటే జ్ఞాపకార్థ కుడికలు పెట్టేటటువంటి బ్యాచ్. బ్రతికున్నప్పుడు తల్లిదండ్రులను పట్టించుకోరు, తల్లిదండ్రులకు ఒక ముద్దయ్యరు, వారు అసలు ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా, వారి బాధ ఏంటి గురించి ఆలోచించరు. చనిపోయిన తర్వాత పబ్లిసిటీ కోసం 10,000 మందికి భోజనం పెడతారు. ఎవరికి లెక్క, ఎవరికి గొప్ప? ప్రియదేవుడు, బ్రతికున్నప్పుడు వాళ్ళకి ఒక ముద్ద, గుప్పెడు మెతుకులు వారికి తినిపించిన దాఖలాలు ఉండవు. కానీ చనిపోయిన తర్వాత 1000 మందికి భోజనం పెడతారు. భోజనం పెట్టి ₹1,00,000 భోజనం పెట్టి భోజనాలు పెడతారు. పాస్టర్ గారిని ఆహ్వానిస్తారు, పాస్టర్ గారికి ఆ ₹100 కానుకిస్తారు. దీన్ని భక్తి అంటారా, భుక్తి అంటారా? అసలు ఎందుకు ఆ ప్రార్థన పెట్టినట్టు, ఎందుకు పెడుతున్నట్టు? మా నాన్నంటే నాకు చాలా ప్రేమ అండి. ఏం చేశావు? 10,000 మందికి భోజనం పెట్టానండి. ఎంత ఖర్చు పెట్టావు? ₹1,00,000 ఖర్చు పెట్టానండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఏంటంటే అర్థము లేని వ్యర్థమైనటువంటి పనులు, అర్థము లేని వ్యర్థమైనటువంటి పనులు. కాబట్టి దేవుడు చూశాడు. ఏమయ్యా జకరియా, ఇదిగో ఆ ప్రజలతో ఈ మాటలు చెప్పు, నేను చెప్పమన్నానని చెప్పు, నేను చెప్పినట్టు చెప్పు అని దేవుడు జకరియా ప్రవక్తని పిలిచి ఆయన ద్వారా ఈ మాటలు చెప్తున్నాడు. యెహోవా వాక్కు
నాకు ప్రత్యక్షమై సెలవిచ్చిందేమనగా, దేశపు జనులందరికీ యాజకులకును నీవు ఈ మాట తెలియచేయవలెను. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచ్చు వచ్చినప్పుడు నాయందు భక్తి కలిగియే ఉపవాసం ఉంటిరా. మరియు మీరు ఆహారము పుచ్చుకొనొచ్చు స్వప్రయోజనము కొరకే స్వజనులకే కదా పుచ్చుకుంటురి అంటున్నాడు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలు విశ్వాసులకి కొన్ని సందర్భాల్లో చేదుగా ఉంటాయి. అవును, దేవుని వాక్యం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. ఉదాహరణకి మనం వేసుకునే ట్యాబ్లెట్ ఎలాగుంటుంది? చేదుగానే ఉంటుంది. ట్యాబ్లెట్ ఎప్పుడు తీయగా ఉండదు. ఎందుకయ్యా చేదుగా ఉంటుందంటే, ఆ ట్యాబ్లెట్ లోపలికి వెళ్ళి ఆ లోపల ఉన్నటువంటి చెడును బయటికి నెట్టేస్తుంది. ప్రియ దేవునిలారా, దేవుని వాక్యం కూడా చేదుగానే ఉంటుంది. ఆ వాక్యం చేదుగా లోపలికి వెళితేనే నీలో ఉన్నటువంటి చెడు బయటికి వచ్చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే కొన్ని సందర్భాలు డోసు చాలకపోతే సరిపోతే ట్యాబ్లెట్ ఇస్తారు, డోసు చాలకపోతే ఇంజెక్షన్ పొడుస్తారు, డోసు ఇంకా సరిపోకపోతే కోస్తారు, లోపల ఉన్న క్రొవ్వును తీస్తాడు డాక్టర్. దేవుడు కూడా అంతే. కాబట్టి కొన్ని సందర్భాల్లో దేవుని వాక్యం సూదిపెట్టి గుచ్చినట్టుగా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ట్యాబ్లెట్ లాగా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ఆపరేషన్ చేసి కోసినట్టుగా ఉంటాయి దేవుని మాటలు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే లడ్డు తీయగా ఉంటుంది. ఆ తీపి లోపలికి పోయి మనిషికి చెడు చేస్తుంది. లడ్డు తినటానికి తీయగా ఉంటుంది, కానీ శరీరంలోకి వెళ్ళిన తర్వాత చెడుగా మారుతుంది. నిన్నెవరైనా పొగుడుతున్నారు అంటే ప్రియ దేవుని బిడ్డలారా, దానివల్ల ప్రయోజనం శూన్యం. దేవుని వాక్యం నిన్ను గద్దిస్తుంది, నిన్ను ఖండిస్తుంది, నిన్ను హెచ్చరిక చేస్తుంది, నిన్ను సరిచేస్తుంది అంటే నీవు ధన్యుడవు. కాబట్టి దేవుని వాక్యము, దేవుని సేవకుడు నిన్ను పొగిడినా, నిన్ను పైకి లేపిన ఆ భక్తి, ఆ యొక్క వ్యక్తి స్వప్రయోజనం కొరకు మాత్రమే చేస్తున్నటువంటి సేవ. అలాంటి యాజకులు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అందుకని దేవుడు జకర్యాతో ఏమంటున్నాడు? నువ్వు ఎవరికి చెప్పాలయ్యా? వచ్చినటువంటి మనుషులందరితో చెప్పు. చూడండి, ఎవరితో చెప్పమంటున్నాడు? దేశపు జనులందరికీ యాజకులకును. యాజకులు కూడా ఎలా తయారయ్యారంటే, ప్రైజ్ ది లార్డ్ బ్రదరు, ప్రైజ్ ది లార్డ్ సిస్టరు. నేటి దినాల్లో కొంతమందిని చూస్తూ ఉంటాం. పాస్టర్ గారి అగపడినప్పుడు పాస్టర్ గారికి వందనాలండి, పాస్టర్ గారు వందనాలండి అయ్యగారు అని పిలవటం సబబు. కానీ విశ్వాసులను అయ్యగారు అని పిలుస్తున్నాడు అంటే అది నకిలీ బోధ, నకిలీ బోధకుడు. ప్రియ దేవుని బిడ్డలారా, సింపుల్ లాజిక్ చెప్తాను. హై స్కూల్కి వెళ్ళినప్పుడు హై స్కూల్ హెడ్ మాస్టర్ ఏమని పిలుస్తాడు? ఎరా బాగా చదువుతున్నావా అంటాడు. అంతేగాని ఆ 6th క్లాస్ వాడిని, 7th క్లాస్ లేదు 10th క్లాసు 10th క్లాస్ వాడిని పట్టుకొని, ఎరా సురేష్ గారు లేకపోతే రమేష్ గారు బాగా చదువుతున్నావా అంటాడా? ఏమంటాడండి? ఎరా సురేష్, ఎరా రమేష్ ఎలా చదువుతున్నావు అంటే అది క్రమం, అది పద్ధతి. కాబట్టి ఆ మాస్టర్ అండి, హెడ్ మాస్టర్ గారండి అని చేతులు కట్టుకొని వాడు సమాధానం చెబితే అది క్రమం. అలా కాకుండా హెడ్ మాస్టరే పిల్లల్ని ఎరా సురేష్ గారు, ఎరా రమేష్ గారు, అయ్యగారు అన్నాడంటే ఇది నకిలీ. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే ఆనాటి యాజకులు అలా ఉన్నారు. అందుకని దేవుడు జకర్యా ప్రవక్తను పంపించాడు. జకర్యా, ఇదిగో ఉపవాస కూటాలు పెడుతున్నాడు, ఉపవాస ప్రార్థనలు పెడుతున్నారు,
ఆల్ నైట్ ప్రేయర్లు పెడుతున్నారు, మంచిదే. కానీ వారు పెడుతున్నటువంటి ఉపవాస ప్రార్థనల వలన వారికి ఏమన్నా ఉపయోగం ఉంటుందా? వారి స్వప్రయోజనం కొరకు ఉపవాస కూడికలు పెడుతున్నారు, ఉపవాసం ఉంటున్నారే, కానీ నా కోసం వారు ఏమీ చేయటం లేదు. వెళ్ళి చెప్పు, నా యందు భక్తి కలిగియే ఉపవాసం ఉంటిరా? దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన యొక్క భక్తి ఎలాగుంది? ఆనాడు ఈ హగ్గయి ప్రవక్త, జకరియా ప్రవక్తలు, ప్రియ దేవుని బిడ్డలారా, హగ్గయి ప్రవక్త యాజ్ ఎ సీనియర్ పాస్టర్ గారు, ఆయన టైంలో పెద్ద ఉపవాస కూటాలు ఏం పెట్టలే. జకరియాకు ముందు ఎవరు? హగ్గయి. చూద్దామా? జకరియా పాస్టర్ గారికి ముందు అక్కడ ముందున్న పాస్టర్ గారు జఫనియా, హగ్గయి పాస్టర్ గారు. కాబట్టి హగ్గయి ప్రవక్త యాజ్ ఎ సీనియర్ పాస్టర్ గారు వృద్ధాప్యంలో ఉన్నాడు. అందుకని ఆయన పెద్దగా ఉపవాస ప్రార్థన కూడికలు పెట్టినట్టు కానీ దాఖలాలు లేవు. ఈ జకరియా పాస్టర్ గారు కాస్త యూత్ పాస్టర్ కాబట్టి ఆయన ఉపవాస కూడికలు పెట్టాడు. అంతవరకు బాగానే ఉంది. అయితే వారు ఏ ఉద్దేశంతో ఉపవాసం ఉన్నారో, ఏ ఉద్దేశంతో ఉపవాసం ఉంటున్నారో పాస్టర్ గారికి తెలియకపోవచ్చు, పాస్టర్ గారికి అర్థం కాకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు. అందుకనే జకర్యాతో చెప్తున్నాడు, జకర్యా నువ్వు వెళ్ళవయ్యా, వెళ్ళి మాటలు చెప్పవయ్యా, నా కోసం మీరు ఉపవాసం ఉంటున్నారా? నా యందు భక్తి కలిగియే ఉపవాసం ఉంటిరా అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియ దేవునిలారా, భక్తి చేసిన స్వప్రయోజనం కొరకు చేయకూడదు, సేవ చేసిన స్వలాభం కొరకు చేయకూడదు. ఒకవేళ స్వప్రయోజనం కొరకు భక్తి చేసిన, స్వలాభం కొరకు సేవ చేసిన, అది వేషధారణ అయిపోతుంది. అందుకని ప్రభువు అంటాడు, వేశ్యకైనా పరలోకంలో చోటు ఉంటుందేమో కానీ వేషధారణకు చోటు ఉండదు. ఏం యాక్ట్ చేస్తారండి? సీరియల్లో వచ్చే పాత్రలు చూస్తూ ఉంటాం. వాస్తవంగా వాళ్ళు డబ్బులు తీసుకొని నటిస్తూ ఉంటే మనాళ్ళు ఇళ్లలో నటన ఫ్రీ షో, ఆలయంలో ఫ్రీ షోలు కనబడతా ఉంటాయి. ఏం యాక్ట్ చేస్తారు? ఎంత భక్తి ఉన్నట్టు, ఎంత విశ్వాసం ఉన్నట్లు, ఎంత విధేయత ఉన్నట్లుగా, ప్రైజ్ ది లార్డ్ బ్రదరు, ప్రైజ్ ది లార్డ్ సిస్టరు, వందనాలండి, అదండి ఇదండి అని చెబుతూ ఉంటారు. మంచిదే. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మన భక్తి స్వప్రయోజనం కొరక, మనం చేసే సేవ స్వలాభం కొరక అలా చేస్తే అది వేషధారణ అవుతుంది. ప్రియ దేవుని వేషధారణ భక్తులతో దేవుడు మాట్లాడుతూ ఉన్న మాటలు చూడండి. మత్తయి సువార్త 15:7 వేషధారులారా అంటున్నాడు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుచుదురు కానీ వారి హృదయము దూరంగా ఉంది అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే 23:28 వీరు పళ్ళెమును లోపల వేషధారణముతోనూ అక్రమతోనూ నిండి ఉన్నారు అంటున్నాడు. బయటికేమో కడుగుతున్నారు కానీ లోపల ఎలాగుందంట? వేషధారణతోనూ అక్రమతోనూ నిండి ఉన్నారు. పాత్రలని కేవలం బయట మాత్రమే కడిగితే లోపల కడగకపోతే అది ఎంత దారుణం. వంట చేసే పాత్రలు ఆ షింకులో ఉంటాయి. లోపలేం కడుగుతాంలే, నిన్న వండిన నూనె అలాగే లోపల ఉంది, ఆ నూనె రేపటికి పనికి వస్తుందని ఆ పాత్ర నూరికి పైన కడిగి అంతే మళ్ళీ వాళ్ళ తాలింపు వేసామనుకోండి, ఏమవుద్ది? అది పోద్ది, ఇది పోద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనుషులు పైన కడుగుతూ ఉన్నారు, కడుక్కుంటూ ఉన్నారే కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ఒకవేళ మనలో ఇలాంటి లక్షణాలు ఉన్నాయేమో, కనబడుతున్నాయేమో, దేవుని వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 12:15 ఆయన వారి వేషధారణను ఎరిగి అని ఉంది అక్కడ.
ఎంత గొప్ప దేవుడండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం మనుషులను మోసం చేయవచ్చు, మన మనసులను మోసం చేసుకోవచ్చు, ఎదుటిన్న మనుషులను మోసం చేయవచ్చు, మన మనసులను మోసం చేసుకోవచ్చు. కానీ ఈ దేవునికి అంతా తెలుసు. ఏమంటున్నాడు చూడండి, ఆయన వారి వేషధారణను ఎరిగి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ పాత నిబంధన పాఠంలో వారి వేషధారణను ఎరిగి, అపోతే పని వాళ్ళు ఎట్ట బతికితే నాకెందుకు అనుకోలే. దేవుడు ఏం చేశాడు? జకర్యా ప్రవక్తని పంపించాడు. ఏమయ్యా జకర్యా, నువ్వు దేశపు జనులందరికీ ఈ మాటలు చెప్పు, యాజకులకి కూడా ఈ మాటలు చెప్పు. ఏంటి ఆ మాటలు అంటే, నాయందు భక్తి కలిగియే మీరు ఉపవాసం ఉంటిరా. ఎందుకయ్యా మీరు భక్తి చేస్తున్నారు? ఎందుకయ్యా మీరు ఉపవాసం ఉంటున్నారు? కానీ ఆ ఉపవాసము వేషధారణకు సంబంధించినటువంటిది కాకూడదు అని దేవుని యొక్క ప్రయాస. ప్రియ దేవులారా, చూడండి మరొక చోట తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, అంత్యదినాల్లో ఎలాగుంటాయి అంటే, అంత్యదినములు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచుదురు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటంట? అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం చెప్పటం పెద్దగా రాదు, వేదాంత విద్యను అభ్యసించకుండా బైబిల్ చెప్పటం రాదు, అంతే. మరి శిష్యులు ఏం వేదాంత విద్యను అభ్యసించారండి అనుకోవచ్చు. 4 ఏళ్ళు కోచింగ్ అది, 4 ఏళ్ళు టీచింగ్ అది, 4 ఏళ్ళు ప్రీచింగ్ అది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి నేటి దినాల్లో ఈ అబద్ధికుల వేషధారణ వలన ఏ ఆత్మ ఇది? మోసపరుచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి. కాబట్టి ఎందుకు వేలకు తండాలకు మందలు వెళుతున్నారు అని అంటే, అక్కడ కాస్త సౌండ్ సిస్టమ్ బాగుంటుంది, అయిపోయినాక భోజనాలు పెడుతున్నారు. ఇదంతా ఈటింగ్ బ్యాచే కానీ మీటింగ్ బ్యాచ్ కాదు. ప్రియ దేవుని, ఏ బోధ ఇది? వేషధారణ, మోసపరుచు ఆత్మ. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే పేతురు పత్రికలో మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో మీరు ఎలాగుండాలి, ఎలా భక్తి చేయాలి అని చెబుతూ, సమస్తమైన వేషధారణను అసూయను మాని. ఏమనుకోవాలి? ఏమనాలండి? అయ్యగారు నేను భక్తి చేస్తున్నానండి, సేవ చేస్తున్నానండి, సిగరెట్ మానేశానండి, మందు తాగటం మానేశానండి, టీవీలు చూడటం మానేశానండి, రాఖీ కట్టుకోవటం మానేశానండి, అన్నీ మానేశావు, బాగానే ఉంది. కానీ ఇక్కడ ఏమన్నాడంటే, సమస్తమైన వేషధారణను అసూయను మాని. అసలు మానాల్సినవి మానకుండా, నేను సిగరెట్ తాగట్లేదు, మందు తాగట్లేదు, సినిమా చూడట్లేదు, టీవీ చూడట్లేదు, రేడియో వింటలేదు, బస్సు బయటికి పోతా కళ్ళు మూసుకొని పోతున్నాను, కళ్ళు మూసుకొని నడుస్తున్నానంటే అవి కాదు. అవి మంచిదే, కానీ ఏం మానుకోవాలి? సమస్తమైన వేషధారణను అసూయను మాని, క్రొత్తగా జన్మించిన శిశువును పోలి ఉండాలి అంటున్నాడు. ఏం కంపారిజన్ అండి! చేపలు పట్టుకునేవాడికి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందండి? పేతురు గారికి. దట్ ఈజ్ టీచింగ్, దట్ ఈజ్ థియాలజీ. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఎలా భక్తి చేయాలో, ఎలా సేవ చేయాలో దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. కాబట్టి ఆచారాలు మనకొద్దు, ఆరాధనలే మనకు ముద్దు. అందుకని ఇక్కడ అన్నాడు, అబ్బాయి మీరు భక్తి చేస్తున్నారు, బాగానే ఉంది, ఎలాంటి భక్తి చేస్తున్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని పత్రిక పాఠంలో మీరు పాత పాఠంలో మీ సంతోషం కోసం, సరదా కోసం భక్తి చేయవద్దు, నన్ను సంతోషపెట్టే భక్తి మీరు చేయండి.
మీరు సంతృప్తిగా ఉండగలిగే భక్తిని చేయండి అని దేవుడు జకరియా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉంటే, పత్రిక పాఠంలో పేతురు గారి ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రభువును సంతోషపెట్టే భక్తి ఎలాగుంటుందో చెప్తున్నాడు. చూద్దాం. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. ఏమనాలి? ప్రభుని ఎలా సంతోషపెట్టాలి? ఎలా భక్తి చేస్తే ప్రభు సంతోషపడతాడు? ప్రభువును సంతోషపెట్టే భక్తి ఎలాగుంటుంది? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు దయాళుడని మీరు రుచి చూచియున్న ఎడలా, ప్రభువును రుచి చూసి ఎరిగితే, ప్రభు అంటే ఏంటో తెలిస్తే, ప్రియ దేవుని బిడ్డలారా ఎలాగుంటుందో చూడండి. రుచి చూడకముందు మనదంతా కూడా వేషధారణ బ్రతుకు. పేతురు గారు కూడా ప్రభువుని రుచి చూడకముందు వేషధారణ బతుకు ఎలాగుందంటే, ప్రాణము మీద తీపితో 3 సార్లు అబద్ధమాడాడు. ఇదిగో నువ్వు రాత్రి బతుకుడుతూ ఉండవు కదా, అమ్మ నేను ఎరగనమ్మా. ఒక చిన్న పిల్ల దగ్గర, చిన్న పాప దగ్గర, సరిగాసుకునే వాళ్ళ దగ్గర పేతురు అబద్ధం ఆడాడు. కారణం ఏంటి తెలుసా? ప్రభువుని రుచి చూడలేదు. ప్రభువుని రుచి చూడకముందు వేషధారణతో బ్రతుకుతూ ఉన్నాడు గనక ప్రాణం మీద తీపితో 3 సార్లు అబద్ధమాడాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుని రుచి చూసిన తర్వాత, వెలుగులోనికి వచ్చిన తర్వాత, వెలుగులోనికి నడిపిస్తూ ఉన్న సందర్భంలో ప్రియ దేవుని బిడ్డలారా 300 సార్లు ప్రభు కొరకు శ్రమను, హింసను, నిందను, బాధను అనుభవించాడు. అర్థమవుతుందా? ప్రభువుని రుచి చూడకముందు 3 సార్లే అబద్ధం ఆడాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుని రుచి చూసిన తర్వాత 300 సార్లు ఆయన చచ్చి బతికాడు. 300 సార్లు ఆయన దెబ్బలు తిన్నాడు, హింస పడ్డాడు, బాధపడ్డాడు, నిందపడ్డాడు, అవమానం పడ్డాడు. చివరికి సిలువేసేటప్పుడు, అబ్బాయి నేను పైకి కాదు తలకిందులుగా నన్ను సిలువేయండి అని చెప్పేసి అని ఆయన తను తాను సమర్పించుకున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు దయాళుడని మీరు రుచి చూస్తే మనలో ఎలాగుంటాయంటే, 1 సమస్తమైన దుష్టత్వమును మానివేస్తాం. 2 సమస్తమైన కపటము. పైకి వందనాలు చెప్పొచ్చు, లోపల 100 సార్లు తిట్టుకోవచ్చు. ఏం షర్ట్ వేసావురా, అదిరిపోయింది. ఏం కారు కొన్నావు, బాగుంది. ఏం ఇల్లు కట్టించావు, బ్రహ్మాండంగా ఉంది. వీడికి అంత అవసరమా అనుకుంటాం లోపల. ప్రియ దేవుని పైకి ఏమో పొగిడి లోపల తిట్టుకుంటే దాన్ని ఏమంటారు తెలుసా? కపటము. సమస్తమైన కపటమును, వేషధారణలను, అసూయలు, సమస్త దూషణ మాటలను మాని. ఏంటండి? దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, దూషణ మానాలి. 6 మానేవా? మానుతున్నామా? మానటానికి ప్రయత్నం చేస్తున్నామా? ఏది ట్యాబ్లెట్ వేసుకోవే, రోగం ఉంది లోపల, హృదయంలో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పోవటానికి ఒక్కొక్కళ్ళకేమో ఫస్ట్ స్టేజీలో ఉంటే, ఒక్కొక్కళ్ళకి 2వ స్టేజీలో ఉంటే, ఒక్కొక్కళ్ళకి 3rd స్టేజీలో ఉంటాయి. ఒక్కొక్కళ్ళకి ట్యాబ్లెట్ వేయాలి, ఒక్కొక్కళ్ళకి ఇంజెక్షన్ పడవాలి, ఒక్కొక్కళ్ళకి కోయాలి, తీయాలి. కాస్తే లోపల ఉన్న క్యాన్సర్ పుండు బయటకు వస్తుంది. అసలు ట్యాబ్లెట్ వేయకముందే నాకు టైం అయిపోతుంది, మేము వెళ్ళిపోతాం అంటుంటారే. ఎట్లా? హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఓపీ రాయించినప్పుడు డాక్టర్ గారి దగ్గర ఎంతసేపు కూర్చుంటా?
ఇక డాక్టర్ ఓపీ రాసి ఎంతసేపు పిలుస్తావా నన్ను బొమ్మంట పోతే నీవే చేస్తావు, ఆయనకు పోయి నష్టం ఏం లేదు, పోతే 10 రూపాయలు ఫీజు పని, నువ్వు కాదు ఇంకోళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి డాక్టర్ గారు కోత కొయ్యాలి అంటే ఎవరికి ట్యాబ్లెట్ వేయాలో, ఎవరికి ఇంజక్షన్ పడవాలో, ఎవరిని కొయ్యాలో, ఎవరికి తీయాలో డాక్టర్ గారికి తెలుసు. కాబట్టి వాక్యము ఎంతసేపు చెప్పాలో, ఎక్కడ చెప్పాలో, ఎలా చెప్పాలో, ఎక్కడ ఆపాలో, ఎందుకు ఆపాలో, ఎంతవరకు ఆపాలో పరిశుద్ధాత్మ ద్వారా దైవజనునికి దేవుడు ప్రేరేపణ ఇస్తాడు. అదే డాక్టర్ గారి దగ్గరికి పోయి కూడా నువ్వే ఆపరేషన్ చేయి, డాక్టర్ గారు ఈ షాక్ కాదండి, ఈ పెన్సిల్ తేండండి, ఈ కత్తి తేండండి, నువ్వే తీసుకుపోయి రాదు. అదే ట్యాబ్లెట్లు కూడా నువ్వే తీసుకుపోయి డాక్టర్ గారు ఈ ట్యాబ్లెట్లు నాకు రాయండి అంటావా? అది ఇట్లా ఆపరేషన్ చేయండి అని అడుగుతాను, డాక్టర్ గారికి నేను చెబుతావు అసలు? ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు చెబుతావు పాస్టర్ గారికి? నేర్చుకుందాం, భక్తిని నేర్చుకుందాం, ఎలా భక్తి చేయాలో నేర్చుకుందాం, తెలుసుకుందాం. కాబట్టి సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై, మళ్ళీ రాశాడండి, నిర్మలమైన వాక్యమును, నిర్మలము అంటే మలినము లేనిది, మలినము కానిది. వాక్యం ఎలాంటిది తెలుసా? నిర్మలమైనది. నిర్మల అని పేరు పెట్టుకుంటారు. నిర్మలమ్మ అంటే మలినము లేనిది, మలినము కానిది. కాబట్టి ఈ వాక్యమును చూశారు. ఈ పాలు తాగితే శిశువులు ఏం తాగుతారు? మొదట పుట్టినప్పుడు ఆ ముర్రు పాలు తాగించండి అంటారు. అది తల్లి దగ్గర నుంచి పాలు తాగుతారు. శిశువులు 6 నెలలు పిల్లలు పాలు తాగుతారు. ఎందుకు తెలుసా? వాటిలో మలినం ఉండదు, వాటికి మలినం అంటదు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనం వాక్యం అనే పాలు శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములలో ఎదుగు నిమిత్తము. అన్నిట్లో ఎదుగుతున్నామే, ఆర్థికంగాను, రాజకీయంగాను, సామాజికంగాను. ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని రంగాల్లో ఎదుగుతూ ఉన్నావు, కానీ ఆధ్యాత్మిక రంగంలో ఆగిపోతూ ఉన్నారు, ఆరిపోతూ ఉన్నారు. నువ్వు ఆగిపోయావో. ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని చూడండి, రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమైన రాయినగు ప్రభువునద్దకు వచ్చిన వారై. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట, ఒక గంట చెప్పొచ్చు. కాబట్టి ఇవి విడిచిపెడితేనే ఇవి వస్తాయి, ఇవి విడిచిపెట్టకుండా ఇవి రావు. ఏమేమంట చూడండి, ఆ పాలను అపేక్షించుడి. ఆ పాలను అపేక్షిస్తే ఒకవేళ మనుషుల చేత విసర్జింపబడినను, మనుషులని విసర్జించవచ్చు, విడిచిపెట్టం కాదు. అసలు మనుషుని వీడి ఏంది రచ్చంగా ఎప్పుడు భక్తి బైబిల్ కాన్స్టిట్యూషన్ అంటాడు, రూల్స్ రెగ్యులేషన్స్ అంటాడు. వాళ్ళేమో బైబిల్ పాటించరు, కాన్స్టిట్యూషన్ పాటించరు, చట్టాన్ని గౌరవించరు, ప్రిన్సిపల్స్ ఉండవు, ఎథిక్స్ ఉండవు. ప్రియ దేవుని బిడ్డలారా, మనుష్యులు చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైన సజీవమైన రాయగు ప్రభువునద్దకు వచ్చిన వారై యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అబ్బో, ఎంత ప్రాసెస్ ఉందండి. మనం ఎవరండి? ఆత్మ సంబంధమైన మందిరం. ఈ గోడలు కాదు, చర్చి అంటే గోడలు కాదు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు గురిజాడ.
ప్రియ దేవులారా, దేవాలయము అంటే చర్చి గోడలు కాదు. దేవాలయం అంటే మనమే. కాబట్టి సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడే భక్తి ఎలాగుంటుందో తెలుసా? చూద్దాం. సువార్త పాఠం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక రోజున యేసు కానుక పెట్టె దగ్గర కూర్చున్నాడు. అది మార్కు సువార్త 12వ అధ్యాయం, అంటే 3rd ఇయర్ మినిస్ట్రీ. యేసు పరిచర్య 3 సంవత్సరాలకు వచ్చేసింది. 3వ సంవత్సరంలోనికి వచ్చేసింది పరిచర్య. ప్రియ దేవులారా, చూద్దాం అసలు వీళ్ళు ఇన్నిసార్లు చెప్తున్నాను వాక్యం, ఇన్నిసార్లు వింటున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం నేర్చుకున్నారు అని చెప్పేసి అని వాళ్ళ భక్తిని, వారి బ్రతుకును పరీక్షించటానికి యేసు కానుకలు పెట్టి దగ్గర కూర్చున్నాడు. ఒక్కొక్కళ్ళు వస్తున్నారు, జేబుల నుంచి తీస్తున్నారు, 2000 రూపాయల నుండి తీస్తున్నారు, ఇటు కొడుతున్నారు, దాంట్లో వేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు మెడలో బంగారం పోల్చి తీశారు, దాంట్లో వేస్తున్నారు. కొంతమంది తాళిబొట్టు తీశారు, ఆయుడు ఉండలేదు, ఉపయోగం లేదు, లేకపోయినా ఉపయోగం లేదు, ఎందుకు ఈ పనికిరావు, దాంట్లో వేస్తున్నారు. కొంతమంది చేతులకు గాజులు తీసి దాంట్లో వేస్తున్నారు. కొంతమంది ఉంగరాలు తీసి దాంట్లో వేస్తున్నారు. అప్పుడు అవే ఉండయి, రూపాయల నోట్లు లేవు, పెద్ద ధ్యానారాలు, 10 రూపాయల పావులాలు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుని రుచి చూచిన భక్తి, వెలిగించబడిన భక్తి ఎలాగుంటుందో ఈ భక్తురాలు మనకు నేర్పిస్తుంది. నమ్మకంగా దేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తి భక్తి ఏ విధంగా ఉంటుందో ఒక పేద విధవరాలు ఈరోజు మనకు నేర్పిస్తుంది. నేర్చుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనకున్నదంతా ప్రభువుకు చెందిందే అని గుర్తించాలి. సమస్తము ఆయన మూలముగా కలిగినది ఏదియో ఆయన లేకుండా, ఆయనకు తెలియకుండా కలగదు, కలగలేదు, కలగబోదు. కాబట్టి దేవుడే మనకిస్తే, దేవుడిచ్చిన దానిలో తిరిగి 10% అడుగుతున్నాడు. ఆ 10% యాజకుడికే చెందుద్ది, యాజకుడే దాన్ని తినాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నేడు ఏమైపోతుంది? పక్కకి వెళ్ళిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక ధనవంతుడున్నాడు. ఆయన దేవుడు ప్రేమించి ఆ సంవత్సరం 100 బస్తాలు, ఎకరానికి 40 బస్తాలు, 42 బస్తాలు, 46 బస్తాలు పండింది. 100 ఎకరాలు ఆశాము. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నాడు. దేవుణ్ణి సంతోషపెట్టే భక్తి అతనికి లేదు. దేవుణ్ణి సంతోషపరిచేటటువంటి వ్యక్తి అతడు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంతోషపెట్టే భక్తి అతని దగ్గర లేదు. దేవుని సంతోషపెట్టే వ్యక్తి అతడు కాదు. కాబట్టి నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించము అని ప్రియ దేవుని బిడ్డలారా, కేవలం ఒకటి దేవుణ్ణి స్తుతించిన దాఖలాలు లేకపోగా, దేవునికి థ్యాంక్స్ చెప్పిన కృతజ్ఞత భావం అతనికి కలగకపోగా, ప్రాణంతో సుఖపడుము సంతోషించు అని తనను తాను సంతోషపెట్టుకోవటం తెలుసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ధనవంతుడు స్తుతించటం మరిచాడు, సుఖించటం మరిగాడు. నేటి దినాల్లో భక్తి ఎలాగుందంటే స్తుతించటం లేదు. ఇంట్లో 2 పాటలు పాడుకుందాం, వాక్యాన్ని చదువుకుందాం, బైబిల్ చదువుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ఏడుందండి? ఆదివారం 1 గంట దేవుని సన్నిధానికి వచ్చి కూర్చోవటానికి మెలకలు తిరుగుతున్నారు. ఇంట్లో ఏడుంటుంది? ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాలలో
దేవుని స్తుతించిన భక్తులు కానీ, దేవునిని సంతోషపెట్టిన వ్యక్తులు కానీ కనబడట్లేదు. కాబట్టి ధనవంతుడు, నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుము అన్నాడు, అనుకుంటున్నాడు. అలాంటి వారితో దేవుడు అంటున్నట్టు మాట, వెర్రివాడా, ఫూలిష్, యాజ్ ఎ ఫూలిష్ మ్యాన్, యాజ్ ఎ ఫూల్ అని ప్రభు పిలుస్తూ, ప్రభు చెప్పిన మాట, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రాణాన్ని అడిగింది దేవుడు కాదు, ప్రాణం తీసింది దేవుడు కాదు, ప్రాణం తీయమని చెప్పింది దేవుడు కాదు. అక్కడ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ప్రభు మాట్లాడుతున్నాడు, వెర్రివాడా. దేవుడు అతన్ని పిలిచిన పిలుపు ధనవంతుడా అని పిలవలేదు, భక్తుడా అని పిలవలేదు, భక్తురాలా అని పిలవలేదు, నా ప్రియురాలా అని పిలవలేదు, నా ప్రియులారా అని పిలవలేదు, వెర్రివాడా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు స్తుతిస్తూ ఉన్నావా, సంతోషిస్తూ ఉన్నావా? ఈ ధనవంతుడు సంతోషించినట్లుగా ఉంది కానీ స్తుతించిన దాఖలాలు అతనికి లేవు. జాగ్రత్త. దేవుడిచ్చిన దాన్ని బట్టి స్తుతించటం మరిచి సుఖించటం అలవాటు పడ్డావేమో, సుఖించటం మరిగావేమో. దేవుడు చూస్తున్నాడు. అన్నాడు, అబ్బాయి, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారయ్యా, ఏం సంగతి, ఏం చేయమంటే తీయమంటే ఈ రాత్రి? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రాణాన్ని అడిగింది ఎవరు? చూద్దాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనములో, వీరెవరయ్యానంటే పరిశుద్ధుల ఆత్మలు, దేవుని బలిపీఠం క్రింద ఉన్నటువంటి ఆత్మలు. బలిపీఠం క్రింద పరిశుద్ధుల ఆత్మలు ఎవరో తెలుసా వీళ్ళు? చాలామంది అంటారు, మేము పెళ్లి చేసుకోకుండా సేవ చేసాం కాబట్టి మేము పవిత్రులం పరిశుద్ధులం అంటారు. ఒట్టిదే. పెళ్లి చేసుకోకుండా యేసన్న గారిలాగా లేదా ఇంకొకరిలాగా సేవ చేస్తే మాత్రమే పెళ్ళి చేసుకోకుండా ఉన్నంత మాత్రాన పరిశుద్ధులు పవిత్రులు కాదు. అసలు ఆ కాన్సెప్ట్ వేరే. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి నేను పెళ్లి చేసుకోకుండా సేవ చేశాను కాబట్టి నేను పరిశుద్ధుడిని, ఇలాంటి ఆత్మ నాదే, నేను ఈ బ్యాచ్కి అంటారు. ఒట్టిదే కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, వీరెవరయ్యా? ఈ ఆత్మలు ఎవరయ్యానంటే పరిశుద్ధుల ఆత్మలు, బలిపీఠం క్రింద ఉన్నటువంటి ఆత్మలు. ఎవరిళ్ళు? పాత నిబంధనలో మోషే పుట్టినప్పుడు ఫరో ఒక జీవోపాత్ చేశాడు. 2 సంవత్సరాల లోపు పుట్టిన మగపిల్లలందరినీ కోసి పడేసే నైల్ నదిలో పడే అన్నాడు. రామాలో అంగలార్పు వినబడింది. అలాగే యేసు పుట్టినప్పుడు బెత్లెహేములో యెరూషలేములో అదే సాతానుడు ఫరోలో జ్వరబడి ఒక జీవోపాత్ చేశాడు. 2 సంవత్సరాలు మగపిల్లలందరినీ చంపిపడి వాళ్ళు ఏం చేశారు? ప్రియ దేవుని బిడ్డలారా, 2 సంవత్సరాల లోపు మగపిల్లలందరినీ పాత నిబంధనలో మోషే పుట్టినప్పుడు, క్రొత్త నిబంధనలో యేసు పుట్టినప్పుడు, వీరిద్దరూ జన్మించినప్పుడు సాతానుడు అటు ఫరోలో ఇటు హేరోదులో ప్రవేశించి ఈ చనిపోయినటువంటి పిల్లలు వారు పరిశుద్ధులు. అందుకని 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి నేను పెళ్లి చేసుకోలేదు, పరిశుద్ధుడిని అంటే ఎన్నోరు ముసుకాదులబా. పెళ్లి చేసుకోకపోయినంత మాత్రాన పరిశుద్ధులు కాదు. తలలో బోడులైనా తలంపుల బోడులవునా అన్నారు. విధవరాలు తల వెంట్రుకలు తీస్తే ఏమైద్ది? వెంట్రుకలు పోతాయి, తల బోడైద్ది, తలంపుల బోడు అవ్వవు. దట్ ఈజ్ ట్రూత్. ఇది వాస్తవం. కాబట్టి ఈ ఆత్మలు, పరిశుద్ధుల ఆత్మలు, బలిపీఠం కింద ఉన్నటువంటి ఆత్మలు దేవుణ్ణి అడుగుతున్నాయి, నాథా సత్యస్వరూపి, ఎందాక భూలోకములో ఈ మనుషులను తీర్పు తీర్చుక ఉంటావయ్యా? వీళ్ళందరిని తీసేయి, కోసేయి, తోసేయి నరకంలోకి
అంటున్నారు. అర్థమైందా? ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు ఏమడుగుతున్నారంటే, దేవుడా మేమేమో 2 సంవత్సరాలే బతికాం భూమి మీద, మేమేం పాపం చేసాం, మేమేం తప్పు చేసాం, మాకు 2 సంవత్సరాలు ఆయుష్ని ఇస్తే 2 సంవత్సరాలు అసలు ఏమీ లోకంలో చూడలేదు, ఏం తెలియలేదు, 2 సంవత్సరాలలోపే మేము సచ్చాము. ఈ పాపిష్టోళ్ళకి 30, 40, 60, 70 ఏళ్ళు వయసు ఇస్తే, 70 ఏళ్ళు ఆయుష్ ఇస్తే, ఇప్పుడైనా దేవుని సంధికి వచ్చి దేవా నేను పాపిని నన్ను కరుణించు అనేటటువంటి క్షమాపణ లేకపోగా, ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆస్తిని బట్టి, బిడ్డలను బట్టి నిన్ను స్తుతించిన దాఖలాలు కనబడట్లేదు. కాబట్టి దేవా ఈ వీరిని తీసేయి, కోసేయి, తోసేయి పాతాళానికి అని ఈ బలిపీఠము క్రింద ఉన్నటువంటి ఆత్మలు దేవునికి ఘోషిస్తూ ఉన్నాయి. వెర్రివాడా, ఈ రాత్రిని ప్రాణాన్ని తీయమన్నారయ్యా వాళ్ళు. అందుకని దేవుడు కాదు, చాలామంది మా బోధకులు దేవుడి రాత్రిని ప్రాణాన్ని అడుగుతున్నాడు, తీయమంటున్నాడు. ప్రియ దేవుళ్ళారా, ఈ దేవుడు ప్రాణం పోసే దేవుడే కానీ ప్రాణం తీసే దేవుడు కాదు. కాబట్టి అక్కడ ఆత్మలో ఎవరయ్యానంటే బలిపీఠం క్రింద ఉన్నటువంటి పరిశుద్ధుల ఆత్మలు. ప్రియ దేవుళ్ళారా, నీ భక్తి నిన్ను మాత్రమే సంతోషపెడితే ఆ భక్తి సరైన భక్తి కాదు, వేషధారణ. సంతృప్తికరమైన భక్తి కాదు. నా కోసం మీరు ఉపవాసం ఉండరాయా, నా కోసం మీరు వచ్చారాయా గుడికి, నా కోసం ఇచ్చారాయా కానుకలు. ప్రియ దేవుళ్ళారా, మనం ఎంత ఇచ్చామనేది పరిగణలోకి తీసుకొనబడదు, మన కోసం ఎంత దాచుకున్నావు అనేది పరిగణలోకి వస్తుంది. ప్రియ దేవుళ్ళారా, ఈ సత్యం నీకు గుర్తుంటే ప్రభువు నీకు ఎంత ఇవ్వాలి అని అడగవు. ప్రభువా నన్ను ఎంత ఇవ్వమంట, ఏంది నువ్వు ఇచ్చేది, అసలు ఇదంతా ఆయనదే, మనకున్నదంతా ఆయనదే, సమస్తము ఆయన మూలముగా కలిగినది ఏది ఆయన లేకుండా కలగదు, కలగలేదు, కలగబోదు. అంతేకాకుండా దేవుడు తన మాటలు అంటాడు, భూమియు అందలి సమస్తములు నావియే కదా అంటాడు. అమ్మా అంటే దేవుడు అన్నమాట, భూమియు అందలి సమస్తములు నావి అంటున్నాడు దేవుడు. మనం వేసామా, మనం చేసాం వాటిని. ఏదో వచ్చాం, ఉంటున్నాం, తింటున్నాం, వెళ్ళిపోతున్నాం, జస్ట్ అద్దె కొంప. దేవుడు స్పష్టంగా మాట్లాడదు, భూమియు అందలి సమస్తములు నావియే కదా అన్నాడు. అమ్మ, అరసింటు మనకుంటే, అరకాసు మనకుంటే, అరెకరం పొలం ఉంటే, అరశివరి దండుంటే, ఒక 50 లక్షల కారు మనకుంటే, ఒక 50 లక్షల ఇల్లు మనకుంటే, అసలు కన్ను మిన్ను కనబడదే. దేవుడు అంటున్నాడు, దేవునికి మనం ఎంత ఇచ్చామనేది చూడ్డా ఆయన. మన కోసం, నీ కోసం నువ్వు ఎంత దాచిపెట్టుకున్నావు అనేది మాత్రమే దేవుడు చూస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నీవు ఇచ్చిన దానిని ఎంత దాచుకున్నావు అని మాత్రమే అడుగుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 1970 ఆ టైంలో ఒక ఆయన కాల్గేట్ పేస్ట్ స్టార్ట్ చేశాడు. నొరగొస్తుంది, వామ్మో ఇదేంది, ఈ పేస్ట్ నోట్లో వేసుకుంటే నొరగొస్తుంది ఏంది, ఇది విషమేమో అని చెప్పేసి అని భయపడ్డారు. సరే, ఒక సేవకుడు వచ్చి, అయ్యా నువ్వు పెట్టిన వ్యాపారం మంచిదే, కానీ ప్రజలకు అర్థం కావట్లేదు, కానీ నీ వ్యాపారం అభివృద్ధి చెందాలంటే నువ్వు దేవునికి దశంభాగం ఇవ్వాలయ్యా. అంటే ఎంత, 100 రూపాయలు లాభం వస్తే 10 రూపాయలు ఇవ్వాలయ్యా. అమ్మో 10 రూపాయలా, సర్లే 5 రూపాయలు ఇస్తాలే, 5% ఇస్తాలే అని ప్రారంభించాడు. తన 25వ ఏట 5%తో దేవునికి ఇవ్వటం ప్రారంభించి, తన 90వ ఏట 90% ఇచ్చేసాడండి. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క % పెంచాడు దేవునికి ఇవ్వటం. 90 ఏళ్ళు బతికాడు, 90% దేవునికి ఇచ్చాడు. మనం ఎంత ఇస్తున్నాం? సాక్ష్యాలు చెబుతున్నాం, ఉళ్ళకి వస్తున్నాం,
దేవునికి కృతజ్ఞత భావం లేదు, కృతజ్ఞత కానుక లేదు. ఒక జ్ఞాపకార్థ గుడికి పెడుతున్నావు, ఒక ఫంక్షన్ చేస్తున్నావు, ₹1,00,000 పెట్టి భోజనాలు పెడుతున్నావు, పాదిరి గారికి ₹10 ఇవ్వడానికి చేతులు రావే. ఎవరికి కావాలి భక్తి? నీ ఫంక్షన్ ఎంత ఖర్చు అవుతుందో దాంట్లో దశం బాగుంది. భోజనానికి ₹1,00,000, పాదిరి గారికి ₹100. ఏందయ్యా భక్తి? ఎవరికి కావాలి? వేషధారణ బ్రతుకు మానుకుందాం. వేషధారణ బ్రతుకును వదులుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, 90% దేవునికి ఇచ్చాడు. కాల్గేట్ పేస్ట్ దేశాలు దాటి, ఖండాలు దాటి, ప్రపంచమంతా కాల్గేట్ పేస్ట్ అమ్ముడుపోయింది. కొడుకు వచ్చాడు, అయ్యా మేనేజర్ చెప్తున్నాడు, మీ నాయన నేను కలిసి ఈ వ్యాపారం ప్రారంభించాం. 25వ ఏట ఆయన 5% ఇచ్చి 90వ ఏట 90% ఇచ్చాడయ్యా. ఇవాళ మన వ్యాపారం కోట్ల రూపాయల టర్నోవర్ దాటింది. కాబట్టి నువ్వు కూడా మీ నాన్న నడిచిన బాటలో నడువయ్యా అంటే వీడన్నాడు 90% ఇచ్చాడు మా డాడీ. ఫుల్ నేనేమను 1% కూడా ఇవ్వను అని చెప్పేసి ఆపేశాడు. ప్రియ దేవుని తత్ఫలితం ఏమైంది తెలుసా? కాల్గేట్ పేస్ట్ ఈజ్ డౌన్. వ్యాపారం పూర్తిగా స్తంభించిపోయింది. కాల్గేట్ పేస్ట్ ఈజ్ డౌన్, ఆగిపోయింది. క్లోజ్ అప్. కాల్గేట్ ఈజ్ క్లోజ్, ఈ క్లోజప్ పేస్ట్ ఈజ్ అప్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వకపోతే, మన కష్టార్జితంలో దేవునికి ఇవ్వకపోతే, దేవునికి చెందకపోతే బ్రతుకులు డౌన్ అయిపోతాయి. కాబట్టి 2 కాసులు పేద విధవరాలు ఇచ్చింది. ప్రియ దేవునిలారా, ఒకటి తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి లోకానికి కానుకగా ఇచ్చాడు. కుమారుడు తన శరీరాన్ని ఇచ్చాడు, తన రక్తాన్ని ఇచ్చాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు. పేద విధవరాలు 2 కాసులు ఇచ్చింది. ఈ 2 కాసులు 2 గంటలు చెప్పచ్చు. ప్రియ దేవునిలో 2 కాసులు, ఒకటి దేవునిది దేవునికి ఇచ్చింది, కైసరది కైసరికి ఇచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున గవర్నమెంట్కి ట్యాక్స్ ఎంత కట్టాలో తెలుసా? ఒక స్థాయిలో 10% అయితే, ఒక స్థాయిలో 20% అయితే, ఇంకో స్థాయిలో 30% అయితే, ఇంకో స్థాయిలో 40% ట్యాక్స్ వెళ్ళిపోద్ది గవర్నమెంట్కి. ప్రియ దేవుని బిడ్డలారా, కైసరకు మాత్రం అన్నీ కడుతున్నాం. కరెంటు బిల్లు, ఫోన్ బిల్లు, ఫ్యాన్ బిల్లు, ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్, ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్, అన్ని ట్యాక్స్లు కడుతున్నాం. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి వాయిదా వేస్తున్నాం. కాబట్టి 2 కాసులు, పేద విధవరాలు 2 కాసులు, ఒకటి దేవునిది దేవునికి ఇచ్చేసింది, కైసరిది కైసరికి ఇచ్చేసింది. రెండో కోణంలో ఒకటి అర్పణ, తన హృదయాన్ని ఇచ్చింది. 2 సమర్పణ, తన శరీరాన్ని ఇచ్చింది. విధవరాలంటే ప్రియ దేవుడు యాజ్ ఎ ఫ్రీ బర్డ్. కాబట్టి 2 కాసులు అంటే, ఒకటి తన హృదయాన్ని ఇచ్చింది, అర్పణ తన హృదయాన్ని ఇచ్చింది. రెండవది సమర్పణ, తన శరీరాన్ని ఇచ్చింది. మన భాషలో 2 కాసులు ₹200 విడవరికి భార్య చనిపోయినటువంటి ఆ వ్యక్తికి ఇస్తే మనోడు ఏం చేస్తాడు తెలుసు? అమ్మయ్య 200 ఉండే అని చెప్పేసి హోటల్కి వెళ్ళి శుభ్రంగా పలావ్ తిని పడుకుంటాడు. వా ఆమె పెట్టే పని కూడా లేదులే, హాయిగా ఉందని చెప్పేసి తిని పడుకుంటాడు. అదే స్త్రీలు అయితే ఏం చేస్తారంటే, 1 కాసు ఏమో ఆహారానికి, పొట్ట నింపుకోవటానికి ఖర్చు పెడితే, 1 కాసు తన శరీర సౌందర్యాన్ని కాపాడుకోవటానికి ఖర్చు పెడతారు.
స్త్రీల యొక్క యాటిట్యూడ్ అది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈమె 2 కాసులు ఇచ్చేసింది. కాబట్టి ఒకటి అర్పణ, తన హృదయాన్ని ఇచ్చింది. రెండోది సమర్పణ, తన శరీరాన్ని కూడా. నేను ఎదురాలను కదా, ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్ అనుకోలా, తన శరీరాన్ని కూడా ప్రభుకి ఇచ్చింది. ఇంకొక ఆలోచన, 2 కాసులు. ఒకటి తన జీతం ఇచ్చేసింది. 2 కాసులు. ఆ రోజు వచ్చిన జీతం ఆమెకి 2 కాసులు. అంటే తన ప్రజెంట్ టెన్స్ని ఇచ్చేసింది. 2 తన జీవితాన్ని ఇచ్చింది. అనగా తన ఫ్యూచర్ని, రేపటి కోసం ఆమె దాచుకోలేదు. ప్రియదేవుని 2 కాసులు దేవునికి ఇచ్చేసింది. దేవుడు చూసేది మనం ఎంత ఇచ్చామో కాదు, మనం ఎంత దాచిపెట్టుకున్నామో చూస్తాడు. నిజమైన, సరి అయిన, సజీవమైన రాళ్ల వలె ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలా ఇవ్వాలో ఈ దేవుడు చూస్తూ ఉన్నాడు. సజీవమైన భక్తి, సజీవమైన దేవుడు. మనం సేవించే దేవుడు సజీవమైన దేవుడు. సజీవమైన భక్తి చేయాలి. అందుకని దేవుని దగ్గరికి వచ్చి చిల్లర వేయకూడదు. చాలామంది 5 రూపాయలు 10 రూపాయల పావులాలు వేస్తారు. ప్రియదేవుల చిల్లర శవం మీద చల్లుతారు. చిల్లర చంద కాదు, ఇంకా రూపాయలే నాణ్యాలు వస్తాయి. ప్రియదేవుల చిల్లర భక్తి, చిల్లర బ్రతుకులు మనకొద్దు. సజీవమైన దేవుణ్ణి సజీవమైన భక్తిగానే మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కాబట్టి ఇది ఇలాగనే తండ్రి తన 2 పిల్లల్ని పిలిచి 2కి చెరొక బొరుగు ముద్ద ఇచ్చాడంట. బొరుగు ముద్ద అంటే మనకు తెలుసుగా, ఇంకంతే, దాన్ని వివరించిన టైం లేదు. అయితే ఆ తండ్రి తీసుకొచ్చి పెద్దోడికి ఒక బొరుగు ముద్ద, చిన్నడికి ఒక బొరుగు ముద్ద ఇచ్చాడు. పెద్దోడిని అడిగాడంట, ఒరే నాయనా నాకు కొద్దిగా పెట్టురా అన్నాడు. అంటే తండ్రి దగ్గర లేకనా, తండ్రికి కొనుక్కోవటం చేతగాకనా, తండ్రి తినటం తెలియకనా, ప్యాకెట్ ఉన్నాడా? పెద్దోడు ఏదో కొరికి, నోట్లో ఉన్నదని కొరికి ఆ సొల్లుతో తీసి తండ్రి చేతిలో పెట్టాడు. ఈయన అన్నాడు, ఏమమ్మా ఇది ఈ పెద్దోడే రేపు మనల్ని చూసేది అన్నాడు. తల్లి అంది, ఏం కాదు, చిన్నోడిని అడుగు, ఆడే మనల్ని చూసేది అంది తల్లి. సరే చిన్నోడి దగ్గరికి పోయాడు. ఒరే చిన్నోడా ఒక్కరా నాకు పెట్టురా అన్నాడు. ఈ చిన్నోడు అన్నాడు, అని ఇటు తిరిగాడు. ఏమమ్మా నేను చెప్పినా, పెద్దోడు ఇంటికి పెద్దోడు ఎట్టైనా అమాయకుడు కాబట్టి కొద్దిగా గొప్ప పెడతాడు. చిన్నోడు తెలియగలవాడు, వాడు పెట్టడు, ఇప్పుడే పెట్టినోడు ఇంక రేపేం పెడతాడు అని చెప్పేసానంటే ఇక వాళ్ళిద్దరు అటు పోయారు. ప్రియ దేవుని ఈ సన్నివేశాన్ని అంతటినీ పైనుండి కాకి చూస్తూ ఉంది. వాళ్ళిద్దరు వాంగల్ని ఈ చిన్నోడు చేతిలో ఉన్నటువంటి ఆ బొరుగు ముద్ద ముద్ద కాకి ఎత్తుకుపోయింది. జాగ్రత్త. దేవుడిని ప్రేమించి నీకిచ్చిన ఆస్తి, అంతస్తు, హోదా, పేరు, ప్రతిష్ట, జీతం, జీవితంలో దేవునిది దేవునికి ఇవ్వకుండా నువ్వు మాత్రమే అనుభవించాలి, నువ్వు మాత్రమే తినాలి, నువ్వు మాత్రమే తాగాలి, నువ్వు మాత్రమే ఖర్చు పెట్టుకోలేనంటే సాతానుడు దాన్ని ఎత్తుకొని పోతాడు. హాస్పిటల్ పాలు, వడ్డీల పాలు, లోకం పాలు, లోభుల పాలు అయిపోతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సమర్పణ కలిగిన బ్రతుకు, సంతృప్తి కలిగిన భక్తి జీవితం ఎలాగుంటుందో పాత నిబంధన పాఠంలో జకరియా ద్వారా మాట్లాడాడు. పత్రిక పాఠంలో ప్రభువుని ఎలా సంతోషపెట్టాలో పేతురు గారు చెప్పాడు. స్వార్థ పాఠంలో బీద విధవరాలు మనకు నేర్పిస్తూ ఉంది. 2 కాసులు వేసేసింది. కాబట్టి మనం కూడా దేవునికి మన హృదయాన్ని, మన జీవితాన్ని అర్పించుకొని ప్రభువును సంతోషపెట్టి బళ నమ్మకమైన దాసుడా, దాసురాలా అని పిలిపించుకొని దేవుని రాజ్యములో వారసత్వాన్ని పొందుకుందాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు
మనకు సహాయం చేయనుగాక. ఆమెన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన నామమునకు వేలాది వందనాలు. అయ్యా, మేము ఎలా భక్తి చేయాలో, ఎలా చేయకూడదో మాకు నేర్పించావు. కాబట్టి మా సంతోషం కొరకు మాత్రమే కాదు, నిన్ను సంతోషపెట్టే భక్తిని, బ్రతుకుని మాకు నేర్పించి ముందుకు నడిపించమని యేసు నామమున అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మత్రియేక దేవుని దీవెన తోడే నడిపించునుగాక. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క పరిచర్యను ప్రోత్సహించడానికి ఆ స్క్రీన్లో ఉన్నటువంటి నెంబర్కి మీ కానుకలు ఇవ్వండి. అలాగనే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రార్థనా సహాయం కొరకు ఆ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి ప్రార్థనా సహాయాన్ని పొందుకోనండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ.